ఈ వీడియోలో ఆఫీస్ బటన్లో ఉన్న ఆప్షన్స్ నేర్చుకుందాము. ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి ఇక్కడ సర్కిల్ దగ్గర పెడితే గనక మీకు ఇక్కడ ఆఫీస్ బటన్ అనే నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఆఫీస్ బటన్ అనేది ఆప్షన్ 2007 లో అయితే ఆఫీస్ బటన్ అనేది ఉంటుంది. 2010 ఇంకా అడ్వాన్స్ వర్షన్స్ అయితే ఫైల్ ట్యాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీనిలో ఉన్న ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఆఫీస్ బటన్ లైనా ఫైల్ ట్యాబ్ లైనా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న వీటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రిపేర్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాము. ఫస్ట్ ఇక్కడ న్యూ గురించి చెప్పుకుందాము. చూడండి, మీరు ఇక్కడ చూడండి, దీని నేమ్ వచ్చేసరికి బుక్ 1 అని ఉంది కదా. ఇంకొకటి అంటే ఇంకొక ఎక్సెల్ షీట్ అనేది తీసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ మీరు న్యూలోకి వచ్చి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అంటే గనక ఇంకొక బుక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇందాక బుక్ 1 ఉంది, ఇప్పుడు బుక్ 2 అనేది ఓపెన్ అయింది. ఇట్లాగా న్యూ అనేది దానికి న్యూ బుక్ అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అంటే ఇక్కడ మీరు ప్రీవియస్ గా ఉన్న షీట్స్ ఏదన్నా సేవ్ చేసినవి అని ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే గనక మీరు ఇక్కడ ఈ షీట్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఆ షీట్ అనేది ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీరు ఇంతకుముందు ప్రీవియస్ షీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు సేవ్ చేసుకున్న షీట్ అనేది ఎక్కడుందో అని ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు ఇక్కడ డెస్క్ టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. మీది షీట్ అనేది ఎక్కడుందో దాని మీద క్లిక్ చేసేసుకొని చూడండి, మీరు ఒకవేళ ఈ షీట్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటే గనక దాని మీద క్లిక్ చేసి ఓపెన్ కొడితే గనక ఈ విధంగా షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఆప్షన్ అనేది దానికోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ సేవ్, మీరు ఏదైనా ఇక్కడ ఉన్న డేటాని అంటే ఈ షీట్ లో ఉన్న డేటాని ఏదైనా సేవ్ చేసుకోవాలి అనుకుంటే గనక చూడండి, ఈ షీట్ లో ఒక డేటా అయితే ఉంది, టేబుల్ కంటెంట్ లో ఉంది. ఈ కంటెంట్ ఇక్కడ ఉన్న దాన్ని మీరు ఈ షీట్ ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఆఫీస్ బటన్ లోకి వెళ్ళండి, సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది. నేను డెస్క్ టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్ కి నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఫైల్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ షీట్ అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఫస్ట్ టైం సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ రెండు సేమ్ గానే ఉంటుంది. రెండిట్లో ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి సేవ్ కి సేవ్ యాజ్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఈ షీట్ ని సేవ్ చేసేసారు. సేవ్ చేసిన తర్వాత దీనిలో ఏదో ఒక కంటెంట్ అనేది టైప్ చేస్తున్నారు. చూడండి, ఈ నేమ్స్ లో ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షీట్ ని ఇందాక షీట్ లో కాకుండా సపరేట్ గా సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఆఫీస్ బటన్ లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు అదే షీట్ లో ఈ డేటా సేవ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఈ షీట్ ని సపరేట్ గా కనుక సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సేవ్ యాజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎక్కడ సేవ్ చేయాలనే ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్స్ లో మీరు ఎక్కడ సేవ్ చేయాలో చూడండి. తర్వాత మీకు ఈ ఫైల్ కి నేమ్ కూడా మార్చుకోవాలి. ఫైల్ నేమ్ మార్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. ఈ రెండు షీట్స్ అనేది సేవ్ అయిందా లేదో చూద్దాం. చూడండి, ఫస్ట్ షీట్ కి నేను 1 2 3 అని ఇచ్చాను ఫైల్ నేమ్. తర్వాత షీట్ కి 4 అనేది ఇచ్చాను. ఫస్ట్ షీట్ ని ఓపెన్ చేద్దాము. చూడండి, ఫస్ట్ షీట్ లో ఉన్న డేటా ఇది. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత షీట్ లో ఇందులో ఉన్న డేటా ఇది. రెండు ఫైల్స్ సపరేట్ గా 2 షీట్స్ అనేది సపరేట్ గా అనేది సేవ్ అవ్వాలనుకుంటే గనక సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాము. అనేది విడివిడిగా ఫైల్స్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే గనక సేవ్ యాజ్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్, ఇప్పుడు మీరు తీసుకుని ఇక్కడ షీట్ అనేది ప్రింట్ తీయాలి అనుకుంటే గనక ప్రింట్ ఆప్షన్. ప్రింట్ తీసే ముందు ప్రింట్ ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, మీకు అక్కడ ఉన్న షీట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ప్రింట్ ప్రివ్యూలో ఇట్లా ఉంది. నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్ గా దీన్ని ప్రింట్ అనేది తీసుకోవాలి అనుకుంటే గనక ప్రింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రింట్ అని కొడితే గనక మీకు ఇక్కడ చూడండి ప్రింట్ చూపిస్తుంది. ఇదంతా కూడా ఎన్ని పేజెస్ ప్రింట్ తీసుకోవాలి,
ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడ ప్రాపర్టీస్, ప్రింటర్ ప్రాపర్టీస్, మీకు ప్రింటర్ గనక దీనికి కనెక్ట్ అయి ఉంటే గనక ప్రింటర్ ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ షీట్స్ ఉన్నాయి అనుకోండి, అన్నీ తీసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ ఆల్ మీద క్లిక్ మార్క్ ఉండాలి. లేదు మీకు సెలెక్టెడ్ షీట్స్ వరకే కావాలి అనుకుంటే గనక ఇక్కడ పేజెస్ మీద క్లిక్ చేసేసి మీకు పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేసి ఓకే కొడితే గనక అది కూడా మీకు నెంబర్ ఆఫ్ కాపీస్ అడుగుతుంది. ఇట్లాంటి మీరు ఎన్ని కాపీస్ తీసుకోవాలో కాపీస్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఓకే కొడితే గనక మీకు ప్రింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే ప్రింట్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిపేర్. ఈ ప్రిపేర్ దేనికంటే మీరు ఇక్కడ ఉన్న షీట్ కి ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ఎలా పెట్టాలో చూద్దాము. ప్రిపేర్ లో వచ్చి ఇక్కడ ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది మీకు. ఈ షీట్ కి ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇక్కడికి వచ్చి ఓకే అనేది కొట్టండి. పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది, ఒకసారి రీ ఎంటర్ చేయండి, ఓకే చేయండి. ఈ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఈ షీట్ ని సేవ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ సేవ్ లోకి వెళ్ళిపోయి సేవ్ అనేది కొట్టేసేసేయండి. చూడండి, ఇప్పుడు ఇది క్లోజ్ చేసిన నేను ఇక్కడ నేను ఇచ్చింది ఇది కదా, ఈ షీట్ కి పాస్వర్డ్ అనేది ఇచ్చాను. దీన్ని ఓపెన్ చేద్దాము. చూడండి, మీరు ఓపెన్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ నాకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకే అనేది ప్రెస్ చేశాను. మరి ఈ షీట్ కి పాస్వర్డ్ అనేది తీసేయాలి. మళ్ళీ మీరు పాస్వర్డ్ ఇచ్చారు కదా, తీసేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అనుకుంటే గనక మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ప్రిపేర్ లోకి వెళ్ళి ఎన్క్రిప్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పాస్వర్డ్ ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేసి ఓకే అనేది ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ షీట్ ని క్లోజ్ చేయండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయండి దీన్ని. చూడండి, షీట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆఫీస్ బటన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ గురించి క్లియర్ గా నేర్చుకున్నాము. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.